చూస్తున్నారా ఏంటి ఏం చెప్తారు ఈ విషయం గురించి? నేను ఎందుకు ఎదురు చూడాలి? ఫస్ట్ నేను ఎందుకు ఎదురు చూడాలి? నా ఇంట్లో పెళ్ళి అయితేనే నేను ఎదురు చూడాలా? మరి అసలు వెళ్ళొద్దా వెళ్దా? ఖర్చులు ఇప్పుడు పెరిగిన ఖర్చులు, ఇప్పుడు పెరిగిన బంగారానికి రేటు, ఇచ్చల విడిగా అన్నిటికి పెరిగినాయి. ఎట్టనా ఏందా అని సతమతం కావాలా? వాళ్ళ పెళ్ళి అయితే మనకెందుకు సలుపు? నెక్స్ట్ అంటే ఈ మంత్ అంటే 2nd కో 4th కో పెళ్లి జరుగుతుంది అని చెప్పి మాట్లాడారు. అది కాస్త ఇప్పుడు 26 అని చెప్పి చెప్తున్నారు. అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఇన్ని రోజులు ప్రేమించుకొని ఎక్కడ కూడా అనౌన్స్మెంట్ అనేది లేదు. ఈ మధ్యనే రష్మిక అనేది చెప్పింది కదా. ఇప్పుడు సోషల్ మీడియాకి చెప్పారా మేము పెళ్లి చేసుకుంటున్నాం, మీరు తప్పెట్లు కొట్టండి, బ్యాండ్ మేళం పెట్టండి, మేము పెట్టుకోలేకపోతున్నాం అని చెప్పారా? సోషల్ మీడియా ప్రజలకు మీరే ముందు తప్పెట్లు కొట్టండి, మేము పెట్టుకోలేము, మా పెళ్లి గురించి మేము సమాజానికి ఇయ్యలేమని చెప్పి మీకు చెబితే ఇప్పుడు మీ సోషల్ మీడియా మొత్తం తప్పెట్టు కొడతారు అనమాట. సిగ్గుండాలి కొద్దిగానే సరే, దేనికైనా మాట్లాడతాను కాదు, నిజమైతే మాట్లాడతాము. నిజంగా వాళ్ళ పెళ్ళి వాళ్ళ ఇంట్లో పెళ్ళికి మన ఇంట్లో బ్యాండ్ మేళం ఎందుకు? మన ఇంట్లో తప్పెట్లు ఎందుకు? ఇప్పుడు సెలబ్రిటీలు పెళ్ళి అయితే వాళ్ళు పెడతారు కదా ముందు, అసలుకైనా వాళ్ళు కోట్లు ఖర్చు పెట్టుకుని వాళ్ళ పెళ్లి వైభవంగా చూపిస్తారు కదా మీడియాని పెట్టి. అవుతుందా కాటలేదని కూడా తెలుసుకోకుండా ముందే సోషల్ మీడియా అందుకే తిడతారు, కేసులు పెట్టుకుంటారు. ఎందుకు ఈ బుద్ధిలేని పనులు చేసేది? దయచేసి మానుకోవాలి. నిజమైతే మాట్లాడాలా, నిజం కాకపోతే మాట్లాడొద్దు. ఎవరైనా సరే వాళ్ళిద్దరు ప్రేమ గురించి ఎక్కడ కూడా రివీల్ చేయలేదు. ఫోటోలను బట్టి సోషల్ మీడియాలో గెస్ చేసి కనుక్కున్నదే తప్ప ఎక్కడా చెప్పలేదు. ఆవిడ ఈ మధ్యనే చెప్పారు. అంటే దాన్ని బట్టి పెళ్లి డేట్స్ ఏమన్నా? నా క్వశ్చన్ అసలు ఆమె ప్రేమిస్తే ప్రేమిస్తుంది, ఊకుంటే ఊకుంటుంది, ఆయన ఇష్టం ఆమె ఇష్టం. మీకెందుకు? మీకు దొల ఏమన్నా జల? వాళ్ళ సొంత విషయం. ఒకరికిద్దరికి ఇష్టం అయితే ప్రేమించుకుంటారు, పెళ్లి చేసుకుంటారు, వాళ్ళ ఫ్యామిలీ ఉంది వీళ్ళ ఫ్యామిలీ ఉంది. ఇష్టం అయితే వాళ్ళు ముందే అనౌన్స్మెంట్ చేస్తారు. చెప్పలేదంటే